మనం ఇప్పుడు కాశీ నుంచి చిత్రకూట వచ్చేసామండి. కంగారు పడకండి, పక్కన ఏదో వర్క్ చేస్తుంది, కుయ్యమని సౌండ్లు అవి వస్తాయి, మీరు టెన్షన్ పడకండి. ఇది చిత్రకూటలో నేను తీసుకున్న హోటల్ రూమ్ అన్నమాట. దీన్నే ఎందుకు ప్రత్యేకంగా చూపిస్తున్నానంటే ఈ ప్రైస్ లాస్ట్లో మీకు నేను చెబుతాను. ఇప్పుడు చూసారా, ఇదిగో ఈ రూమ్ని మా వాళ్ళు ఎంత బీభత్సం చేయాలో అంత బీభత్సము చేశాను. చూడండి, ఇదిగో మన వాళ్ళని నేను చూశాను. కానీ ఈ రూము అంత మంచి స్పెషల్గా ఉందండో. ఈ రేటుకి, ఈ ప్రైస్కి ఈ రూము మనకి వాటర్కి శుభ్రంగా ఒక క్యాన్ ఇచ్చేసారు రాత్రి అంతా తాగడం కోసం. ఇదిగో మా వాళ్ళు చూడండి భయంకరంగా ఎలా చేశారు రూమ్ని. 2 బెడ్లు, అవతల పక్కన ఒక సోఫా సెట్టు, చూడటానికి ఒక టీవీ. అందులో తెలుగు రాదండి, కంగారు పడకండి, మీరు ఓన్లీ హిందీ మాత్రమే వస్తుంది, మిగిలిన భాష అన్నీ వస్తాయి ఎక్సెప్ట్ తెలుగు తప్ప. ఇదిగో మనం కూర్చోవడానికి ఒక సోఫా సెట్టు. ఓకేనా, కంగారు పడకండి. ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన వాళ్ళు కారిడార్. ఇదిగో సోఫా సెట్టు, ఇదిగో మన రూము. ఓకే, ఏసీ, చాలా పెద్ద రూమ్ అండి ఇది. ఓకే, ఇది మనకి వాళ్ళు ఇచ్చిన కారిడార్. ఇది ఎదురుగుండా చూసారా, కనిపిస్తుందా మీకు ఎదురుగుండాను? దాన్నే రామ్ ఘాట్ అంటారు. అక్కడే టెంపుల్ ఉంటుంది, ఇదే ప్రధాన టెంపుల్. దీనికి పోయి ఆపోజిట్లోనే మనకి ఈ రూమ్ తీసుకున్నాను అనమాట. నేను ఈ రామ్ ఘాట్కి ఆపోజిట్లోనే మనం ఈ రూము తీసుకున్నాం. ఈ రూమ్లో పొద్దున్నే మనకి ఈవినింగ్ సాయంత్రం అయ్యేటప్పటికి మనకి ఏం జరుగుతుందంటే అక్కడ హారతి ఇస్తారు రామ్ ఘాట్లో. ఆ హారతి మనం ఇక్కడ కూర్చుంటే స్పష్టంగా మనం వినచ్చు. అలాగే పొద్దున్నే తెల్లవారుజాము నుంచి ఆ గుడిలో మంత్రాలు, వేద మంత్రాలు మనం క్లియర్గా వినచ్చు. చూసారా, మా బుడతలు 2 ఎంత బుడతలు అంటే కంగారు పడకుండా, నా కొడుకు కూతురును. ఇదిగో కొడుకు ఇక్కడ కూర్చున్నాడు, కూతురు బాత్రూంలో దూరింది. మీకు బాత్రూమ్ కూడా తర్వాత చూపిస్తాను. ఈ బాత్రూంలో ఫ్యాన్ కూడా పెట్టారండి వీళ్ళు. ఓకేనా, ఈ రూమ్ కాస్ట్ కూడా మీకు చెబుతాను. ఈ రూమ్ని అన్నపూర్ణ గెస్ట్ హౌస్ అని ఉంది, వైట్ గుడికి ఆపోజిట్. ఇదిగో నా కూతురు బయటకు వచ్చింది ఇప్పుడే బాత్రూంలోంచి. కనుక దీన్ని కూడా ఇదే మొత్తం రూమ్ అంతా బీభత్సం చేసేయడానికి మూల కారణం ఇదేనండి. రాత్రి అంతా వీళ్ళు మొత్తం ఆటలు, అరుపులు, కేకలు నానా బీభత్సం చేసేసారు. ఎందుకంటే ఇంత పెద్ద రూమ్ ప్లే గ్రౌండ్లో ఉంది కదండి, అందుకు. ఇదిగో మన రూము. ఈ రూములో బాత్రూమ్ ఎందుకు చూపిస్తున్నానా అని అనుకోకండి, ఏదో ఇవన్నీ కామనే. కానీ ఇక్కడ బాత్రూంలో ఫ్యాన్ కూడా పెట్టారండు వేసుకోవడానికి. ఫ్యాన్ వేసుకుని చల్లగా స్నానం చేయడానికి, వేడి నీళ్ళతో స్నానం, ఫ్యాన్ పైన గాలి. అదండి ఇక్కడ పరిస్థితి. ఈ రూమ్ ఎంత చేసి ఈ రూమ్ ఖరీదు కేవలం నేను రాత్రి వాళ్ళకి ఇచ్చింది 2500 మాత్రమే అండి. అంటే 5 మనుషులు మనం ఫ్రీ, ఒక 5 ఫ్రీగా బెడ్ల మీద పడుకోవచ్చు. ఎంత ఇప్పుడు చూసారా, మా లగేజ్ అంతా ఎలా చిందరవందరగా ఎవరికి తోచింది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేశారు. శుభ్రంగా మా వాడు రాత్రి మ్యాచ్ కూడా చూసాడుండో. హిందీ వస్తుందని చెప్పాను కదా, హిందీలో శాశ్వతంగా ప్రస్తుతం కార్టూన్ నెట్వర్క్లు చూస్తున్నారు. ఇదండి ఈ రూమ్ పరిస్థితి. మీరు ఎప్పుడైనా వస్తే దేవస్థానానికి మనకి ఈ రామ్ ఘాట్కి ఆపోజిట్లో ఉన్నది మీరు తీసుకుంటే, మనకి గంగా హారతికి రోజు వెళ్ళాం కదా మనం, ఏదో ఒకసారి వెళ్తాం. మిగిలింది మీరు ఉన్న 2 రోజులు ఇక్కడ కూర్చుంటే గంగా హారతి స్పష్టంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి, ఇంతటితో ఈ రూమ్ వీడియోని ఆపేస్తున్నాను. మిగిలింది ఈ చిత్రకూట అంతా ఎక్స్పోజ్ చేసి చెప్తాను. ఓకే, ఉంటానండి.